హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. మినపగారెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఆ మినపప్పుని మిక్సీకి వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ ఈ మూడు వేసేసి మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసిన తర్వాత పిండి ఉంటుంది కదా అండి, అందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ అయితే పెట్టేసానండి. ఆయిల్ హీట్ అయిందా చెక్ చేద్దాము. హీట్ అయిన తర్వాత ముందుగా చేతి పైన వాటర్ పెట్టేసేసి పిండి ముద్దను తీసుకొని వడలాగా చేసేసి నూనెలో అయితే వేసేయాలి. ఈ మినప్పిండిలో ఇడ్లీ రవ్వ కూడా వేస్తారండి. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వని వేయండి. చూడండి, గారెలు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయాలి. ఈ గారెలకి పల్లి చట్నీ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. గారెలు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అయితే గారెలు రెడీ అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్ ఎక్కడ పెట్టాను? ఓకే, ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. ఈ గారెలు ఎలా అయినాయో ఒకసారి చెక్ చేద్దామా? చూద్దాం. చూడండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.